హాయ్ అండి. ఇప్పుడు మన 6th క్లాస్లోని 7th క్లాస్లో ఉన్న సౌర కుటుంబంలో మన భూమి మరియు విశ్వము మరియు భూమి అనే 2 లెసన్లు మనం ఈ వీడియోలో చెప్పుకుందాము. ఇప్పుడు ఖగోళ వస్తువులు అంటే సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు మరియు తోకచుక్కలు. గ్రహాలకి ఎగ్జాంపుల్గా మనం భూమిని తీసుకోవచ్చు. ఉపగ్రహాలంటే మనం చంద్రుని తీసుకోవచ్చు. ఇవన్నీ మన ఖగోళ వస్తువులన్నీ సౌర కుటుంబంలో భాగం. ఈ సౌర కుటుంబం మనకి పాలపుంత లేదా గెలాక్సీలో భాగం. ఈ పాలపుంత మరియు గెలాక్సీ విశ్వంలో భాగం. అంటే మనం మొత్తం ఒక ఆర్డర్లో చూసుకున్నట్టయితే విశ్వంలో పార్ట్ అన్నమాట పాలపుంత గెలాక్సీ. ఈ గెలాక్సీలో ఒక పార్ట్ సౌర కుటుంబం. ఈ సౌర కుటుంబంలో ఒక పార్ట్ అంటే ఖగోళ వస్తువులన్నీ ఉంటాయి. ఇప్పుడు ఖగోళ వస్తువుల గురించి చెప్పుకుందాం. సూర్యుడు, చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు. ఈ భూమి అన్నింటినీ కలిపి మనం ఖగోళ వస్తువులు అంటాం. సూర్యుడు, చంద్రుడు రాత్రి ఆకాశంలో మెరుస్తున్న వస్తువులు, భూమి అన్నిటినీ కలిపి మనం ఖగోళ వస్తువులు అంటారు. ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగా వేడిగా ఉంటాయి. ఇవి వాయువులను కలిగి ఉంటాయి. సొంతంగా వేడి కాంతిని కలిగి ఉండే ఖగోళ వస్తువుకు ఉదాహరణ ఏమంటామంటే సూర్యుడు. సొంతంగా వేడి కాంతి కలిగి ఉండని ఖగోళ వస్తువులకు ఉదాహరణ అంటే గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు. సూర్యుని యొక్క ప్రకాశవంతమైన కాంతి వలన పగటి సమయంలో మనం చంద్రుడిని, విశ్వంలోని చిన్న వస్తువుల్ని మనం చూడలేము. అంటే పగటి సమయంలో చంద్రుడిని, విశ్వంలోని చిన్న వస్తువుల్ని ఎందువల్ల చూడలేము అంటే సూర్యుని యొక్క ప్రకాశవంతమైన కాంతి వలన. నెక్స్ట్ నక్షత్ర రాసులు. నక్షత్రాల సమూహంతో ఏర్పడిన సమూహాలను నక్షత్ర రాసులు అంటారు. నక్షత్రాల సమూహంతో ఏర్పడిన సమూహాలను నక్షత్ర రాసులు అంటారు. నక్షత్ర రాసులు కనిపించే ఆకారాన్ని బట్టి వివిధ జంతువులు, వస్తువులు, జీవుల పేర్లను పెడతారు దానికి. నక్షత్ర రాసులకు ఉదాహరణగా ఉర్సా మేజర్ లేదా బిగ్ బేర్. ఇవి సప్తర్షి మండలం. సప్తర్షి మండలం అనగా 7 నక్షత్రాల సమూహం అని అర్థం. ఇక ధ్రువ నక్షత్రం. ధ్రువ నక్షత్రం ఉత్తర దిక్కును సూచిస్తుంది మనకి. ఇది ఉత్తరార్ధగోళంలోని ప్రజలు ఉత్తర నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును గుర్తించేవారు. ఇది ఎల్లప్పుడూ ఆకాశంలో ఒకే స్థితిలో ఉంటుంది. సప్తర్షి నక్షత్ర రాశి ఉర్సా మేజర్ సహాయంతో మనం ఈ ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు. అలాగే సౌర కుటుంబం. సౌర కుటుంబంలో మనకి సూర్యుడు, 8 గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలను మన సౌర కుటుంబం అని పిలుస్తారు. సౌర కుటుంబంలో సూర్యుడే యజమాని అన్నమాట. ఇక సూర్యుడే కదా మనకి యజమాని సౌర కుటుంబంలో. ఆ సూర్యుని గురించి మనం చెప్పుకుందాం. సూర్యుడు సౌర కుటుంబం మధ్యలో ఉంటాడు. ఈ సౌర కుటుంబాన్ని ఒక క్రమంలో బంధించి ఉంచగలిగే అయస్కాంత శక్తిని, తన వైపు లాగలిగే శక్తిని అయస్కాంత శక్తి అంటాం. అది అందిస్తుందన్నమాట. సౌర కుటుంబంలో ప్రతి సభ్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతాడు. సౌర కుటుంబానికి అవసరమైన వేడి కాంతిని సూర్యుడు అందిస్తాడు. సూర్యుని ఉపరితలంపై దాదాపు 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత? 15 కోట్ల కిలోమీటర్లు. సూర్యుడు భూమి కన్నా 13 లక్షల రెట్లు పెద్దది. ఇక గ్రహాలు. సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? 8 గ్రహాలు ఉన్నాయి. సూర్యుడు నుండి వాటి దూరం ప్రకారం గ్రహాల క్రమం ఎలా ఉంటుందంటే ఫస్ట్ బుధుడు అంటే మెర్క్యూరీ, శుక్రుడు అనగా వీనస్, భూమి ఎర్త్, అంగారకుడు లేదా కుజుడుని మార్స్, బృహస్పతి లేదా గురుడు జూపిటర్, శని సేటర్న్, ఇంద్రుడు యురేనస్, వరుణుడు నెప్ట్యూన్. సూర్యుని నుండి గ్రహాల పేర్లు ఇంగ్లీష్లో వరుసగా గుర్తుపెట్టినట్టు ఒక చిన్న కోడ్ టెక్స్ట్ బుక్లో మనకి ఇచ్చారు. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్. మై అంటే మర్క్యూరీ, వెరీ అంటే వీనస్, ఎడ్యుకేటెడ్ అంటే ఎర్త్, మదర్ అంటే మార్స్, జస్ట్ అంటే జూపిటర్, సర్వ్డ్ అంటే సేటర్న్, అస్ అంటే యురేనస్, నెప్ట్యూన్ అనగా నూడిల్స్ని నెప్ట్యూన్. అలా కోడ్గా ఇచ్చారు. ఇక 2006 సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో 9 గ్రహాలు ఉండేవి. కానీ ప్రస్తుతం మాత్రం 8 గ్రహాలే ఉన్నాయి. ఈ 9వ గ్రహమైన ప్లూటోని మనకి 2006 సంవత్సరంలో గ్రహాల జాబితా నుండి తొలగించారు. ఇప్పుడు అంతర్గ్రహాలు మరియు బాహ్య గ్రహాల గురించి చెప్దాం. సూర్యునికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను మనం అంతర్గ్రహాలు అంటాం. సూర్యుని చివరి 4 గ్రహాలని బాహ్య గ్రహాలు అంటారు. అంతర్గ్రహాలు అంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. బాహ్య గ్రహాలు బృహస్పతి, శని, ఇంద్రుడు, వరుణుడు.
అంతర్గ్రహాలేమో చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి. బాహ్యగ్రహాలేమో పెద్దవిగా వాయువు ద్రవాలతో కూడి ఉంటాయి. ఇక గ్రహాలు వాటి ప్రత్యేకతల గురించి చెప్పుకుందాం. అతిపెద్ద గ్రహం బృహస్పతి. రెండవ పెద్ద గ్రహం శని. అతి చిన్న గ్రహం బుధుడు. అతి పెద్ద ఉపగ్రహం గనిమెడ, ఇది బృహస్పతి యొక్క ఉపగ్రహం. రెండవ పెద్ద ఉపగ్రహం వచ్చేసి టైటాన్, అది శని యొక్క ఉపగ్రహం. భూమి సోదరుడు అంటే శుక్రుడు. యురేనస్ సోదరుడు అంటే నెప్ట్యూన్. భూమికి దగ్గరగా గల గ్రహం అడిగితే శుక్రుడు. అత్యంత వేడి గ్రహమైన శుక్రుడే. అత్యంత శీతల గ్రహం అంటే చివరిన ఉంటుంది కాబట్టి నెప్ట్యూన్. అత్యంత సాంద్రత గల గ్రహం మన భూమే. అత్యల్ప సాంద్రత గల గ్రహం శని. అత్యధిక పగటి కాలం ఉండే గ్రహం శుక్రుడు. ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడే. తూర్పు నుంచి పడమరకు భూమికి వ్యతిరేకంగా తిరిగే గ్రహాలు 2, అవి శుక్రుడు, వరుణుడు. అత్యంత తక్కువ కాలంలో తన చుట్టూ తాను తిరిగే గ్రహం పేరు బృహస్పతి. అత్యంత ఎక్కువ కాలంలో తన చుట్టూ తాను తిరిగే గ్రహం శుక్రుడు. అత్యంత తక్కువ కాలంలో సూర్యుని చుట్టూ తిరిగే గ్రహం బుధుడు. తక్కువ కాలం అంటే పక్కనే ఉంటుందన్నమాట, తక్కువ టైమే పడుతుంది. అత్యంత ఎక్కువ కాలంలో సూర్యుని చుట్టూ తిరిగే గ్రహం చివరన ఉంటుంది కాబట్టి నెప్ట్యూన్. భూమికి సూర్యుని తర్వాత అతి దగ్గరగా ఉన్న నక్షత్రం ప్రాక్సిమా సెంచారియా. చుట్టూ వలయాలు కలిగి ఉన్న గ్రహాలు 2, అవి శని, యురేనస్. గ్రీన్ ప్లానెట్ అని పిలువబడే గ్రహం యురేనస్. అందమైన గ్రహం శని. అరుణ గ్రహం అని పిలిచేది అంగారకుడిని. డస్ట్ ప్లానెట్ కూడా అంగారకుడే. ఉదయతార, సాయంకాల తార అని శుక్రుని పిలుస్తాము. అత్యధిక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కలిగిన గ్రహం శుక్రుడు. కింగ్ ఆఫ్ ప్లానెట్ అంటే అన్ని గ్రహాల్లోనికి కింగ్ అంటే బృహస్పతి. అంతర్గ్రహాల్లో పెద్ద గ్రహం భూమి. భ్రమణం కంటే పరిభ్రమణం తక్కువగా గల గ్రహం శుక్రుడు. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుధుడు. భూమికి కవల గ్రహం అంటే ఎర్త్ ట్వీన్ అనేది శుక్రుని పిలుస్తాం. ఇక చిన్న టేబుల్ ఇచ్చారు. ఈ బుధుడు అంటే మన గ్రహం పేరు, పరిభ్రమణం, భ్రమణం, వాటి యొక్క ఉపగ్రహాలు, సూర్యుని నుండి సగటు దూరం మిలియన్ కిలోమీటర్స్లో అడిగారు. ఫస్ట్ గ్రహం బుధుడు. ఇది పరిభ్రమణం 88 రోజులు, భ్రమణం 59 రోజులు. దీనికి ఉపగ్రహాలు లేవు. సూర్యుడి నుండి సగటు దూరం 57.91. ఇక శుక్రుడు పరిభ్రమణం 255 రోజులు, భ్రమణం 243 రోజులు. ఉపగ్రహాలు దీనికి కూడా లేవు. అంటే బుధుడికి శుక్రుడికి ఉపగ్రహాలు లేవు. సూర్యుడి నుండి దూరం 108 మిలియన్ కిలోమీటర్లు. భూమి పరిభ్రమణం 365 1/4 రోజులు, భ్రమణం 1 రోజు. ఉపగ్రహం ఒకటి ఉంటుంది. సూర్యుడి నుంచి సగటు దూరం 149 మిలియన్ కిలోమీటర్స్. అలాగే అంగారకుడు పరిభ్రమణం 687 రోజులు, భ్రమణం 1 రోజు. ఉపగ్రహాలు 2. సూర్యుడి నుండి సగటు దూరం 227 మిలియన్ కిలోమీటర్స్. బృహస్పతి యొక్క పరిభ్రమణం 11 సంవత్సరాల 11 నెలలు, భ్రమణం 9 గంటల 56 నిమిషాలు. ఉపగ్రహాలు 79. సూర్యుడి నుండి సగటు దూరం 778 మిలియన్ కిలోమీటర్లు. శని పరిభ్రమణం 29 సంవత్సరాలు, భ్రమణం 10 గంటల 40 నిమిషాలు. ఉపగ్రహాలు 82. సూర్యుడి నుండి సగటు దూరం 1433 మిలియన్ కిలోమీటర్స్. ఇంద్రుని పరిభ్రమణం 84 సంవత్సరాలు, భ్రమణం 17 గంటల 14 నిమిషాలు. ఉపగ్రహాలు 27. సూర్యుడి నుంచి దూరం 2869 మిలియన్ కిలోమీటర్స్. వరుణుడు 164 సంవత్సరాలు, భ్రమణం 16 గంటల 7 నిమిషాలు. ఉపగ్రహాలు 14. సూర్యుడి నుండి సగటు దూరం 4496 మిలియన్ కిలోమీటర్లు. ఇక మన గ్రహమైన భూమి గురించి చెప్పుకుందాం. సూర్యుడి నుండి దూరంలో భూమి 3వ గ్రహం. గ్రహాల పరిమాణంలో భూమి 5వ పెద్ద గ్రహం. భూమి ఆకారం వచ్చేసి జియోయిడ్. ధృవాల వద్ద కొద్దిగా సమతలంగా ఉండి భూమధ్య రేఖ వద్ద ఉబ్బెత్తుగా ఉండే ఆకారాన్నే మనం జియోయిడ్ అంటాం. జియోయిడ్ అంటే భూమి లాంటి ఆకారం అని అర్థం. బాహ్య అంతరిక్షం నుండి భూమి నీలిరంగులో కనిపిస్తుంది. ఎందుకంటే 3/2 ఉపరితలం నీటితో కప్పబడి ఉంది కాబట్టి భూమిని మనం నీలిగ్రహం అంటాం. సూర్యుని కాంతి భూమిని చేరుకోవడానికి 8 నిమిషాల సమయం పడుతుంది. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. శుక్రగ్రహాన్ని ఎర్త్ ట్విన్ అని పిలవడానికి కారణం ఏంటంటే ఇది పరిమాణము ఆకారంలోని భూమిని పోలి ఉండడం వల్ల దాన్ని ఎర్త్ ట్విన్ అని పిలుస్తాం. భూమి యొక్క ఆవరణాలు, ఇవి 4 ఆవరణాలు ఉంటాయి మనకి. శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం.
శిలావరణం వచ్చేసి భూమిని ఆవరించి ఉన్న రాతి పొరను మనం శిలావరణం అంటాం. ఇది రాళ్ళు నేలలతో కూడిన భూమి యొక్క ఘన బాహ్య పొర. ఇక జలావరణం భూమి ఉపరితలంపై గల మహాసముద్రాలు, సముద్రాలు, నదులు, సరస్సులు, పర్వతాలపై గల మంచు పొరలు, చెరువులు మొదలైన అన్నిటినీ కలిపి మనం జలావరణం అంటాం. మరి వాతావరణం భూమి చుట్టూ విస్తరించి ఉన్న గాలి పొరనే వాతావరణం అంటాం. వాతావరణంలో గల ప్రధాన వాయువులు నత్రజని, అది 78%, ఆక్సిజన్ 21%, ఆర్గాన్ 0.93%, కార్బన్ డైఆక్సైడ్ 0.03%, హైడ్రోజన్, హీలియం, ఓజోన్ ఇలాంటివన్నీ ఉంటాయి వాతావరణంలో వాయువులు. జీవావరణం భూమిపై నీటిలో, గాలిలో అన్ని రకాల జీవులను కలిపి జీవావరణం అంటాం. ఇది మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఇతర జీవులను కలిగి ఉంటుంది. ఇక ఉపగ్రహాలు గ్రహాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు మనం ఉపగ్రహాలు అంటాం. ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు, శుక్రుడు. ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహాలు ఫస్ట్ శని గ్రహం తర్వాత ఎక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహం అడిగితే బృహస్పతి. అంగారక గ్రహానికి ఉపగ్రహాలు 2. భూమికి గల ఏకైక ఉపగ్రహం చంద్రుడు. ఇక చంద్రుడు గురించి మన భూమికి గల ఏకైక సహజ ఉపగ్రహం చంద్రుడు. చంద్రుని వ్యాసం భూమి యొక్క వ్యాసంలో 4వ వంతు మాత్రమే. చంద్రుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల చాలా పెద్దదిగా కనిపిస్తుంది. భూమికి చంద్రునికి మధ్య దూరం 3,84,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 27 రోజులు పడుతుంది. చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి కూడా 27 రోజుల సమయం పడుతుంది. చంద్రుని యొక్క పరిభ్రమణం 27 రోజులే కావడం వలన చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే భూమిపై మనకు కనిపిస్తుంది. చంద్రుని ఉపరితలం పర్వతాలు, మైదానాలు మరియు గుంతలను కలిగి ఉంది. చంద్రుని ఉపరితలంపై అవి నీడలను కలిగజేస్తాయి. చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అతను అమెరికా దేశస్థుడు. ఇతను 1969 జూలై 21న మనకి చంద్రునిపై అడుగుపెట్టాడు అన్నమాట. నెక్స్ట్ మానవ నిర్మిత ఉపగ్రహం. మానవ నిర్మిత ఉపగ్రహం అనేది ఒక కృత్రిమ ఉపగ్రహం. ఇది రాకెట్ ద్వారా తీసుకెళ్లబడి భూమి మరియు ఇతర గ్రహాల కక్షలో ఉంచబడుతుంది. అంతరిక్షంలో ఉన్న కొన్ని భారతీయ ఉపగ్రహాలు ఏంటి? ఇన్సాట్, IRS, ఎడ్యుసాట్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో శ్రీహరికోటలో తన ప్రయోగ కేంద్రం నుండి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెడుతుంది. ఇస్రో మాజీ చైర్మన్ అయిన సతీష్ ధావన్ జ్ఞాపకార్థం దీనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట ILT రేంజ్ అని పెట్టారు. మంగళయాన్ ప్రధాన ఉద్దేశం అంగారక గ్రహంపై వాతావరణాన్ని అన్వేషించడం. మంగళయాన్ అంగారక గ్రహానికి చేరుకున్న రోజు సెప్టెంబర్ 24, 2014న. మామ్ అనగా మార్స్ ఆర్బిటార్ మిషన్. అంగారక గ్రహాన్ని చేరుకున్న 4వ అంతరిక్ష సంస్థగా ఇస్రో మారింది. ఇప్పటి వరకు అంగారక గ్రహాన్ని చేరుకున్న అంతరిక్ష సంస్థలు: 1 సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్, 2 నాసా, 3 యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, 4 ఇస్రో. ఇక గ్రహ శకలాలు. గ్రహాలు, ఉపగ్రహాలు కాకుండా సూర్యుని చుట్టూ తిరిగే చిన్న రాతి వస్తువులు కూడా చాలా ఉంటాయి. వీటినే గ్రహ శకలాలు అంటాము. గ్రహ శకలాలు అంగారక గ్రహం, బృహస్పతి గ్రహాల కక్షల మధ్య కనిపిస్తాయి. ఈ గ్రహ శకలాలు చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇక ఉల్కలు. సూర్యుని చుట్టూ తిరిగే చిన్న చిన్న రాళ్ళనే మనం ఉల్కలు అంటాం. కొన్నిసార్లు ఈ ఉల్కలు భూమి దగ్గరగా వచ్చి దానిపై పడిపోతాయి. ఈ ప్రక్రియలో గాలితో ఘర్షణ కారణంగా అవి వేడెక్కి కాలిపోతాయి. ఈ సందర్భంలో ఇవి వెలుతురుని కలిగజేస్తాయి. కొన్నిసార్లు పూర్తిగా కాలిపోకుండా ఒక ఉల్కాపాతం భూమిపై పడినప్పుడు గుంతలను సృష్టిస్తుంది. ఇక తోకచుక్కలు. తోకచుక్క అంటే తల, తోకతో కనిపించే ఖగోళ వస్తువు. తోకచుక్క యొక్క తల మంచుతో కలిపి ఉండే ఘనకణాలను కలిగి ఉంటుంది మరియు తోక వాయువులతో తయారవుతుంది. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. ఇది చివరిసారిగా 1986లో కనిపించింది. మరలా ఇది 2061లో కనిపిస్తుంది. పాలపుంత. గెలాక్సీ అనేది అనేక నక్షత్రాలతో కూడిన పెద్ద సమూహం. మన సౌర కుటుంబం ఈ గెలాక్సీలో ఒక భాగం. దీనినే పాలపుంత అని కూడా అంటాం. ప్రాచీన భారతదేశంలో దీనిని ఆకాశంలో ప్రవహిస్తున్న కాంతి నదిగా భావించారు. అందువలన దీనిని ఆకాశగంగా అని కూడా పిలుస్తారు. విశ్వం అనేది కొన్ని కోట్లాది గెలాక్సీల సమూహం. విశ్వం ఎంత పెద్దదో ఊహించడం కష్టం. దాని గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు విశ్వంలో భాగం పాలపుంతలో భాగం సౌర కుటుంబం. సౌర కుటుంబంలో మనకి సూర్యుడు, గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉల్కలు, తోకచుక్కలు ఉంటాయి. నెక్స్ట్ విశ్వం మరియు భూమి.
ఇక విశ్వం ఊహించలేని అనేక అంశాలు కలిగి ఉన్న విస్తారమైన అంతరిక్షమును మనం విశ్వం అంటాం. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అంటారు. ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అని, ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అంటారు. విశ్వం ఎంత పెద్దదో ఎవరికీ తెలియదు. విశ్వం వ్యాప్తి అనంతమైనది. విశ్వంలో సూర్యుడు, గ్రహాలు, పాలపుంత అనే నక్షత్ర వీధి మరియు ఇతర అన్ని నక్షత్ర వీధులు ఉన్నాయి. విశ్వం గెలీలియో యొక్క అభిప్రాయం. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన గెలీలియో అనే ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్తతో ప్రారంభమైనది. గెలీలియో టెలిస్కోప్ అనే పరికరాన్ని తయారు చేశాడు. టెలిస్కోప్ ద్వారా గెలీలియో మొదటిసారి ఆకాశం వైపు చూసినప్పుడు అతనికి తెలియని ఎన్నో వింతలు కనిపించాయి. గెలీలియో కాలం నుండి అనేక మంది ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వం గురించి శోధిస్తున్నారు. విశ్వం ఆవిర్భావం. విశ్వం ఎలా ఉద్భవించిందనే దానిపై శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు. విశ్వం ఆవిర్భావం గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. అదే మహావిస్ఫోటన సిద్ధాంతం. విశ్వం యొక్క ఆవిర్భావం గురించి మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని మొదట ప్రతిపాదించిన ఖగోళ శాస్త్రవేత్త జార్జెస్ లిమేటర్. ఇతను బెల్జియం శాస్త్రవేత్త. జార్జెస్ లిమేటర్ ప్రకారం ప్రస్తుతం విశ్వం 13.7 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికి విస్తరణ జరుగుతూనే ఉంది. ఆ చిన్న అణువు అనంతమైన ఉష్ణోగ్రత మరియు అనంత సాంద్రత కలిగిన చిన్న బంతిలా ఉండేది. అణువు యొక్క ఉష్ణోగ్రత మరియు సాంద్రత పెరిగిన కారణంగా అది పేలిపోయి విశ్వమంతా చిన్న ముక్కలుగా విసిరివేయబడింది. ఫలితంగా విశ్వంలో నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఖగోళ వస్తువులే ఏర్పడ్డాయి. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి. గెలాక్సీయకు ఒక అంచు నుంచి మరొక అంచుకు దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. పాలపుంతగా పిలువబడుతున్న గెలాక్సీలో మన సౌర కుటుంబం ఉంది. ఇక సౌర కుటుంబం. మన సౌర వ్యవస్థ సూర్యుడు మరియు 8 గ్రహాలతో రూపొందించబడింది. 8 గ్రహాలు ఏంటి? బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు లేదా అంగారకుడు, బృహస్పతి, శని, వరుణుడు మరియు ఇంద్రుడు. సౌర వ్యవస్థలో ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహశకలాలు మరియు ఉల్కలు కూడా ఉన్నాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఎన్ని సంవత్సరాల క్రితం సౌర కుటుంబం ఆవిర్భవించిందంటే 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం. సౌర కుటుంబ ఆవిర్భావం గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్య సిద్ధాంతాలు ఏంటంటే, ఫస్ట్ భూకేంద్రక సిద్ధాంతం. దీన్ని జియోసెంట్రిక్ థియరీ అంటారు. దీన్ని టాలమీ ప్రతిపాదించాడు. ఇతను ఈజిప్ట్ ఖగోళ శాస్త్రవేత్త. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో ఉండి సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతాయి. ఈ సిద్ధాంతం భూమి విశ్వానికి కేంద్రమని నమ్ముతుంది. సూర్యకేంద్రక సిద్ధాంతం. దీన్ని నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించాడు. ఇతను పోలిష్ ఖగోళ శాస్త్రవేత్త. ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. ఇక నిహారిక పరికల్పన సిద్ధాంతం. దీన్ని ఇమాన్యుయల్ కాంట్ ప్రతిపాదించాడు. ఈ పరికల్పన ప్రకారం గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘాల నుండి ఏర్పడ్డాయి. భూమి. సౌర కుటుంబంలో భూమి ఒక్కటే జీవరాశి ఉన్న గ్రహం. దీనికి కారణం భూమిపై సరైన ఉష్ణోగ్రత ఉంటుంది. ఎందుకంటే ఇది సూర్యునికి చాలా దగ్గరగా కానీ చాలా దూరంగా కానీ లేదు. ఇక పర్యావరణం. ఒక ప్రాంతంలోని మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులతో కూడిన అన్ని జీవ మరియు జీవరహిత కారకాలతో కలిసి పనిచేసే సహజ వ్యవస్థను పర్యావరణం అంటాం. పర్యావరణం అనేది సహజ మరియు మానవ నిర్మిత అంశాల కలయిక. పర్యావరణం అనేది మన ప్రాథమిక జీవిత సహాయక వ్యవస్థ. మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, జీవించే భూమి వంటి వాటిని అన్నిటినీ కలిపి మన పర్యావరణం మనకు అందిస్తుంది. పర్యావరణం కంటికి కనిపించిన ఎన్నో రకాల సూక్ష్మజీవులు, జంతువులు, మొక్కలు మరియు మానవులను కలిగి ఉంటుంది. పర్యావరణం యొక్క అంశాలు 3 రకాలు ఉంటాయి. సహజ పర్యావరణం, మానవ పర్యావరణం, మానవ నిర్మిత పర్యావరణం. ఇక సహజ పర్యావరణంలో భాగంగా నిర్జీవులు, సజీవులు అని ఉంటాయి. నిర్జీవులు అంటే నీరు, భూమి, గాలి. నీరు వచ్చేసి జలావరణం, భూమి శిలావరణం, గాలి వాతావరణం. సజీవులు అంటే జంతువులు, మొక్కలు, కీటకాలు, పక్షులు. ఇక మానవ నిర్మితం అంటే మానవులు నిర్మించేవి. వంతెనలు, భవనాలు, ఉద్యానవనాలు, పరిశ్రమలు, స్మారక నిర్మాణాలు, రహదారులు ఇలాంటివి. ఇక మానవ అంశాలు ఏంటంటే వ్యక్తిగత కుటుంబం, సమాజం, మతం, విద్య, ఆర్థిక మరియు రాజకీయం మొదలైనవి. ఇక సహజ పర్యావరణం గురించి. సహజ పర్యావరణంలోని అంశాలు శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. వీటిని భూమి యొక్క సహజ ఆవరణాలను కూడా అంటారు. ఇక సహజ పర్యావరణం గురించి. శిలావరణం పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు, లోయలు మరియు ఎడారులు. జలావరణం మహాసముద్రము, సముద్రము, నది, సరస్సు, చెరువు. వాతావరణం ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, ధర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం.
జీవావరణం మానవులు, పక్షులు, కీటకాలు, మొక్కలు మరియు జంతువులు. శిలావరణం భూమి యొక్క రాతి పొరనే శిలావరణం అంటాం. ఇది రాళ్ళు మరియు ఖనిజాలతో రూపొంది మట్టి యొక్క పలచని పొరతో కప్పబడి ఉంటుంది. ఇది క్రమరహిత ఉపరితలం. పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, డెల్టాలు, ఎడారులు మొదలైన భూస్వరూపాలన్నీ వీటికి ఉదాహరణ. నెక్స్ట్ శిలావరణం యొక్క భూస్వరూపాలను 3 శ్రేణులుగా విభజించారు. మొదటి శ్రేణి దీంట్లో ఖండాలు, మహాసముద్రాలు ఉంటాయి. రెండవ శ్రేణిలో పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఉంటాయి. మూడవ శ్రేణిలో లోయలు, గుహలు, సముద్ర తీరాలు ఉంటాయి. భూమి అంతర్భాగం భూమి నిర్మాణం కోడిగ్రుడ్డుకు ఉన్నటువంటి వివిధ పొరల మాదిరిగా ఉంటుంది. ఈ పొరలు ఒకదానికొకటి మందంలో మరియు వాటి భౌతిక మరియు రసాయన కూర్పులో భిన్నంగా ఉంటాయి. భూమి 3 పొరలను కలిగి ఉంటుంది: భూపటలము, భూప్రావారము, భూకేంద్రము. శిలావరణం యొక్క ఉపయోగాలు: వ్యవసాయము మరియు మానవ నివాసాల కోసం మనం ఉపయోగించే ఆవరణం శిలావరణం. శిలావరణం యొక్క పలచటి పొర వ్యవసాయ అభివృద్ధికి సహాయపడుతుంది మరియు మనకు ఆహారాన్ని అందిస్తుంది. శిలావరణం యొక్క రాతి పొర పరిశ్రమలకు ఖనిజాలను అందిస్తూ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతుంది. అడవులు మరియు పశువుల మేత కోసం గడ్డి భూములు కూడా అందిస్తుంది. ఇక జలావరణం భూమి యొక్క ఉపరితలంలో ఉన్న నీటి వనరులు సమిష్టిగా జలావరణం అంటారు. జలమును సమృద్ధిగా కలిగి ఉన్న ఏకైక గ్రహం కనుక భూమిని జలయుత గ్రహం అని అంటారు. భూమి మీద జీవం యొక్క ఉనికి ప్రధానంగా నీరు మరియు గాలిపైన ఆధారపడి ఉంది. భూమి యొక్క ఉపరితలం సుమారు 2/3 వంతు అంటే 71% నీటితో ఆవరించి ఉంది. కేవలం 1% నీరు మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది. మిగిలిన 99% నీరు మంచు, ఉప్పు నీరు మొదలైన రూపాల్లో ఉంటుంది. జలావరణము నదులు, సరస్సులు, సముద్రాలు, మహాసముద్రాలు వంటి వివిధ రకాల నీటి వనరులను కలిగి ఉంటుంది. నీటిలో కొంత భాగం భూమి లోపల రాళ్ల పొరల మధ్య లోతుగా ఉంటుంది. దీనినే భూగర్భ జలం అంటారు. ఇక వాతావరణం భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క పలచటి పొరను వాతావరణం అంటారు. ఇది భూమి యొక్క ఉపరితలం నుండి అనేక వందల కిలోమీటర్ల పైకి విస్తరించి ఉంటుంది. వాతావరణం అనేక వాయువుల మిశ్రమం. ఇవి నత్రజని 78%, ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.03%, ఆర్గాన్ 0.93%, ఇతర వాయువులు 0.04%. వాతావరణం సాధారణంగా భూమి యొక్క ఉపరితలంలో 5 పొరలుగా విభజించబడింది: ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, థర్మో ఆవరణం, ఎక్సో ఆవరణం. ఈ పొరల మధ్య ఖచ్చితమైన సరిహద్దు ఉండదు. ఇక జీవావరణం సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు మరియు మానవులు కలిసి ఉండే ఆవరణాన్ని మనం జీవావరణం అంటాం. ఇది భూమి, నీరు మరియు గాలి ఒకదానితో ఒకటి కలిసే ప్రాంతం. మానవ పర్యావరణం అంటే మానవులతో ఏర్పడిన పరిసరాలను మనం మానవ పర్యావరణం అంటాం. ఒక వ్యక్తి, కుటుంబం, సమాజం, మత, విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కలిగి ఉంటుంది. చారిత్రకంగా స్థిర జీవితం ఏర్పడిన తరువాత మానవులు ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించడంతో మానవ పర్యావరణ స్థాపనకు దారితీసింది. ఇక మానవ నిర్మిత పర్యావరణం అంటే మానవులు తయారు చేసిన పరిసరాలనే మానవ నిర్మిత పర్యావరణం అంటారు. ఇవి భవనాలు, కర్మాగారాలు, ఉద్యానవనాలు, రోడ్లు, వంతెనలు, ప్రాజెక్టులు మరియు స్మారక చిహ్నాలు మొదలైనవి. ఆదిమ మానవులు సహజ పరిసరాల్లోని ప్రకృతిని ఉపయోగించిన సాధారణ జీవితాన్ని గడిపారు. స్థిర నివాసం మరియు పారిశ్రామిక విప్లవం ఫలితంగా మానవులు సహజ వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇది సహజ వాతావరణంలో మార్పులకు దారితీసింది. ఇక కాలుష్యం పర్యావరణంలోనికి వివిధ రకాల మలినాలు లేదా హానికర పదార్థాలు చేరడాన్ని కాలుష్యం అంటాం. కాలుష్యం అనేది గాలి, నీరు మరియు నేల యొక్క రసాయన, భౌతిక మరియు జీవ లక్షణాలతో అవాంఛనీయ మార్పులను తెస్తుంది. కాలుష్యం అనేది అన్ని జీవులలో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. వాయు కాలుష్యం గాలిలో హానికర పదార్థాలు చేరడానికి వాయు కాలుష్యం అంటాం. వాయు కాలుష్యాన్ని కలిగజేసే పదార్థాలు బూడిద, ఉప్పు కణాలు, పొగ, ఆమ్లవర్షం, ఇంధన వినియోగం, పారిశ్రామిక ధూళి, క్లోరోఫ్లోరోకార్బన్లు మొదలైనవి. వాయు కాలుష్యం వల్ల కలిగే ప్రభావము భూగోళం వేడెక్కడం, వాతావరణంలో మార్పులు రావడం, ఆమ్ల వర్షాలు కురవడం, పొగమంచు ఎక్కువగా కురవడం, వ్యవసాయ క్షేత్రాల క్షీణత, జంతుజాతులు అంతరించిపోవడం, శ్వాసకోశ ఆరోగ్య సమస్యలు మొదలైనవి వస్తాయి. వాయు కాలుష్య నివారణ చర్యలు వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి వివిధ వాయు కాలుష్య నియంత్రణ సాంకేతికతలు మరియు భూ వినియోగ ప్రణాళిక వ్యూహాలు అందుబాటులో ఉన్నాయి. ఇక నీటి కాలుష్యం నీటి నాణ్యతలో ఏదైనా భౌతిక, జీవ లేదా రసాయనిక మార్పు జరిగి దానివల్ల జీవులపై దుష్ప్రభావం ఏర్పడినట్లయితే దాన్ని నీటి కాలుష్యం అంటారు. నీటి కాలుష్యానికి కారణాలు పారిశ్రామిక కాలుష్యాలలో అనేక రకాల సేంద్రియ మరియు అకర్బన కాలుష్య కారకాలు ఉన్నాయి.
ఉదాహరణకు కాగితం మరియు కాగితపు గుజ్జు, రంగులు వేసే వస్త్ర పరిశ్రమలు మొదలైనవి. ఎరువులు మరియు రసాయన పరిశ్రమలు కూడా నీటి కాలుష్య సమస్యను తీవ్రమైన పర్యావరణ సమస్యగా మార్చాయి. గాలి, నీరు వంటి సహజ వనరులను పరిరక్షించే మార్గాలు పునర్వినియోగం మరియు పునరుత్పాదన చేయడం ద్వారా పునరుత్పాదక వనరుల సామర్థ్యం పెంచడం, మన అటవీ సంపదను కాపాడడానికి ఎక్కువ మొక్కలు నాటడం, పునరుత్పాదకతకు వీలు కాని వనరులకు ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం, బయోగ్యాస్ మరియు బయో ఇంధనాల వాడకాన్ని పెంచడం, పారిశ్రామిక వ్యర్థాలను నదీ జలాల్లో కలపడం మానుకోవాలి. విలువైన సముద్ర జీవులను కాపాడుకోవడానికి ఇది అవసరమైన చర్య. నీటిని సరైన పద్ధతిలో వినియోగించుట. ఇక విపత్తు అనేది స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంబంధించే తీవ్రమైన అంతరాయం. దీనివల్ల విస్తృతమైన మానవ, శారీరక, ఆర్థిక లేదా పర్యావరణ నష్టం సంభవిస్తుంది. ఇది సమాజానికి దాని స్వంత వనరులను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని దూరం చేస్తుంది. విపత్తులు సంభవించే కారణాలు బట్టి 2 రకాలు: ప్రకృతి విపత్తులు, మానవకారక విపత్తులు. ప్రకృతి విపత్తు అనేది ఒక సహజ ప్రక్రియ లేదా దృగ్విషయం. మానవ నిర్మిత విపత్తులైతే ఇది సాంకేతిక లేదా మానవ ప్రమాదాల పర్యవసానాలు. ప్రకృతి విపత్తులు భూకంపాలు, తుఫానులు, వరదలు, కరువులు, సునామీ, కొండచర్యలు విరిగిపడడం, అగ్నిపర్వతాలు మొదలైనవి. ఇక మానవ నిర్మిత విపత్తులు అంటే రోడ్డు ప్రమాదాలు, అల్లర్లు, తీవ్రవాద చర్యలు, కాలుష్యం, అంటువ్యాధులు ప్రబలడం మొదలైనవి. విపత్తులు నివారణ పద్ధతులు. సంసిద్ధత, ప్రమాదాల నివారణకు భద్రతా చిట్కాలు పాటించడం ద్వారా గాయాలు కాకుండా నివారించడం. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించడం. విపత్తుల గురించి సమాచారం కలిగి ఉండడం. అత్యవసర పరిస్థితుల్లో సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళడానికి ప్రణాళికను కలిగి ఉండడం. అత్యవసర వస్తు సామాగ్రి అందుబాటులో ఉంచడం. ప్రమాదం జరిగినప్పుడు మీ ఇంటిలో సురక్షితమైన ప్రాంతానికి చేరుకోవడం. విపత్తు నిర్వహణ. ఏదైనా విపత్తు లేదా ప్రమాదం లేదా ముప్పును నివారించడానికి అవసరమైన చర్యలతో ప్రణాళిక రూపొందించడం, నిర్వహించడం మరియు అమలు చేసే నిరంతర మరియు సమగ్ర ప్రక్రియనే విపత్తు నిర్వహణ అంటారు. విపత్తు తీవ్రత లేదా పరిణామాలను తగ్గించడం, ఏదైనా విపత్తును ఎదుర్కోవడం సంసిద్ధంగా ఉండడం, సామర్థ్యాన్ని పెంపొందించడం, అనుకోకుండా సంభవించే విపత్తుల పట్ల సత్వరంగా స్పందించడం, విపత్తు యొక్క తీవ్రత లేదా పరిణామాన్ని అంచనా వేయడాన్ని విపత్తు నిర్వహణ అంటారు. భారతదేశంలో విపత్తు నిర్వహణ ప్రధానంగా ప్రకృతి వైపరీత్యాలతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం మరియు పునరావాసం కల్పించడం వంటి అంశాలకు సంబంధించింది. 10వ ప్రణాళిక. 10వ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది. 10వ ప్రణాళిక విపత్తు నిర్వహణ నియంత్రణ కోసం విధాన మార్గదర్శకాలు, కార్యాచరణ మార్గదర్శకాలు, నిర్దిష్ట అభివృద్ధి పథకాలు సూచించింది. ఇక విశ్వం అనే పదం లాటిన్ పదమైన యూనివర్సం నుండి ఉద్భవించింది. దీని అర్థం మొత్తం పదార్థము మరియు మొత్తం అంతరిక్షం. విశ్వం సెకనుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. ఖగోళ శాస్త్రవేత్త. అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తినే ఖగోళ శాస్త్రవేత్త అంటారు. కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం. కాంతి 1 సంవత్సరంలో ప్రయాణించగల దూరం. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇక పర్యావరణాన్ని ఆంగ్లంలో ఎన్విరాన్మెంట్ అంటారు. ఎన్విరాన్మెంట్ అనే పదం ఫ్రెంచి పదమైన ఎన్విరానర్ అనే పదం నుండి వచ్చింది. ఫ్రెంచి భాషలో ఎన్విరానర్ అనగా పొరుగు అని అర్థం. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. శిలావరణం ఆంగ్లంలో లిథోస్పియర్ అంటారు. లిథోస్పియర్ అనే పదం లిథో మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. లిథో అంటే రాయి, స్పైరా అంటే గోళము లేదా బంతి అని అర్థం. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న మనం ప్రపంచ ధరిత్రి దినోత్సవంగా జరుపుకుంటాము. జలావరణం ఆంగ్లంలో హైడ్రోస్పియర్ అంటారు. హైడ్రోస్పియర్ అనే ఆంగ్ల పదం హైదర్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. హైదర్ అంటే నీరు, స్పైరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. ప్రతి సంవత్సరం మార్చి 22న మనం ప్రపంచ జల దినోత్సవంగా జరుపుకుంటాము. వాతావరణం ఆంగ్లంలో అట్మాస్ఫియర్ అంటారు. అట్మాస్ఫియర్ అనే ఆంగ్ల పదం అట్మోస్ మరియు స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. అట్మోస్ అంటే ఆవిరి అని మరియు స్పైరా అంటే గోళము లేదా బంతి అని అర్థం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16న ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటాం. జీవావరణం ఆంగ్లంలో బయోస్పియర్ అంటారు. బయోస్పియర్ అనే ఆంగ్ల పదం గ్రీకు పదాలైన బయోస్ మరియు స్పైరా నుండి ఉద్భవించింది. బయోస్ అంటే జీవము, స్పైరా అంటే గోళము లేదా బంతి అని అర్థం.
వరద. వరద అనేది సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహం. భూకంపం. భూకంపం అనగా భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించడం. ప్రపంచంలో మొదటి ప్రపంచ దరిద్ర దినోత్సవం ఎప్పుడు ఎక్కడ జరిపారంటే అమెరికాలో ఏప్రిల్ 22, 1970లో జరిపారు. భూమిపై ఉన్న మొత్తం నీటిని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నామంటే భూమిపై 99% నీరు మంచు, ఉప్పు నీటి రూపంలో ఉండి ఇది త్రాగడానికి, వాడకానికి పని చేయదు. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి పెరిగితే ఏం జరుగుతుంది? ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. తలనొప్పి, వికారం వంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే వాతావరణం కూడా వేడెక్కుతుంది. వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిని ఎలా పెంచుకోవచ్చు అంటే చెట్లను పెంచడం ద్వారా. ఇక్కడ కొన్ని బిట్స్ ఉన్నాయి. క్రింది వాటిలో మానవ పర్యావరణంలో భాగం కానిది అంటే కర్మాగారం కానిదన్నమాట. ఇది భూమి లోపల రెండవ పొర. అంటే 3 పొరలు ఉంటాయి మనకి: పటలం, ప్రావారం, భూకేంద్ర మండలం. అంటే రెండవ పొర భూప్రావారమేగా. నెక్స్ట్, ఏ సిద్ధాంతం విశ్వ ఆవిర్భావానికి సంబంధించింది? మహావిస్ఫోటన సిద్ధాంతం. దాన్నే బిగ్ బ్యాంగ్ థియరీ అని కూడా అంటాం కదా. దాన్ని అబ్బేజాజ్ లిమేటర్ చెప్పారు. అతను బెల్జియం శాస్త్రవేత్త. భూమి తన అక్షంపై ఈ విధంగా తిరుగుతుంది. భూమి ఎప్పుడూ పడమర నుంచి తూర్పుకే తిరుగుతుంది. ఓకే. నెక్స్ట్, ఉపగ్రహాలు లేని గ్రహాలు. మొదటి 2 గ్రహాలకి ఉపగ్రహాలు ఉండవు: బుధుడు మరియు శుక్రుడికి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు? జూన్ 5. పరిమాణం రీత్యా క్రింది గ్రహాన్ని క్రమపద్ధతిలో అమర్చమన్నారు. బుధుడు, అంగారకుడు, శుక్రుడు, భూమి ఇచ్చారు. అంటే మనకి ఆర్డర్లో పెట్టమంటే ఎలా? బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. అంటే ఏమొస్తుంది? బుధుడు, శుక్రుడు. అంటే ఏసి. పరిమాణం అడిగాడు మనకి ఆర్డర్ అంటే ఫస్ట్ భూమి పెద్దది ఉంటుంది, తర్వాత శుక్రుడు, భూమి, అంగారకుడు, బుధుడు వస్తాడు. నెక్స్ట్, వాతావరణంలో ఆవరణములు కింద నుండి పైకి వరుసగా అంటే ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, మెసో ఆవరణం, థర్మో ఆవరణం. నెక్స్ట్, సరిగా జతపరచని దానిని గుర్తించమన్నాడు. శిలావరణం ఎడారులు కరెక్టేగా. జలావరణం మొక్కలు అవునా? కాదు కదా. నదులు, సరస్సులు, మహాసముద్రాలు అన్నీ వస్తాయి జలావరణానికి. వాతావరణం ట్రోపో ఆవరణం కరెక్ట్. జీవావరణం మానవులు కరెక్టే. ఇది సరిగ్గా జతపరిచినది జలావరణం. నెక్స్ట్ వన్, నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే ఇమాన్యుయల్ కాంట్ నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో లెసన్ చెప్పుకుందాం.